ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ టాప్ ఎమ్మెల్యే రాజీనామా. బీఆర్ఎస్ కు ఊహించని జిల్లాకు ఆ ఎమ్మెల్యే ఎవరు ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది అందరూ కూడా తెలుస్తుంది అనమాట. బీఆర్ఎస్ శాఖల మీద శాఖ తలుగుతుంది. ఇక గులాబీ పార్టీ శేలింగలపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. దీంతో అస్సాం పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్పాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, ఖైరతాబాద్ శాసనసభ సభ్యుడు దానం నాగేంద్ర, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. షేర్లింగలపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ తో ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల, ఇక తదితరులు అయితే మొత్తానికైతే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడి ఇటు కాంగ్రెస్ లో చేరడం ఇక బీఆర్ఎస్ కు మింగుడు పడిన అంశం. ఎవరు ఎప్పుడు అయితే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరతారనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ తరుణంలో ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును అయితే ఆశ్రయించగా ఆ పిటిషన్